UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. So freshly from being a film star he came. ఫిలిం స్టార్ కాకుండా జస్ట్ తనకి ఇదే భావాలు ఇదే ఉండి ఎక్కడ నోబడీ నో ఆల్సో ఎవరు దాన్ని. కానీ మీ ఇటీవల మీరు చేసిన కొన్ని కామెంట్స్ అంటే ఆయన చాలా పుస్తకాలు చదివాడని చెప్తా ఉంటారు. ఆయన ఒక 20 పుస్తకాలు కూడా పేర్లు చెబితే అని మీరు కామెంట్ చేశారు. మీరు అంతా దీనికి ఎలా చెప్పగలుగుతున్నారు? నేను అదే అన్నా, 2 లక్షల పుస్తకాలు చదవడం. 2 లక్షల పుస్తకాలు చదివాడు ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ ఆయన చెప్పాడు. నేను దాని మీద కదా కామెంట్ ఓపెన్ 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పాడు. నేను కామెంట్ చేసిందే దాని వలన. ఆయన చేయలేదండి. నా క్వశ్చన్ అడిగింది యాంకర్ గారు 2 లక్షల పుస్తకాలు చదివి. ఆయన ఇప్పుడు నాకు తెలిసి యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ అతను పుస్తకాలు ఏదో కోట్ చేస్తూ ఉంటాడు, తప్పుగా చెప్తాడు. శ్రీ చెప్పింది ఇది ఇప్పుడు సార్ నాకు 2 లక్షల నేను యాక్చువల్ కానీ ఏదో ఒక నంబర్ అది ఆయన ఇప్పుడు అంటే ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు, ఏదో ఒక నంబర్ చెప్పాడు ఆయన, ఇన్ని పుస్తకాలు చదివానంటే అది దానికి కొంత ఇదే కాంట్రవర్సీ ఉంది. కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ 2 లక్షల అసలు ఎట్లా ఇర్లవెంట్. ఎందుకంటే నేనేమన్నానంటే పొలిటికల్ స్పీచెస్లో అన్నెసెసరీ ఎక్సైజరేట్ చేస్తానని అవసరం లేదు. మీరు ఎప్పుడైతే నేను చాలా పుస్తకాలు చదివాను అంటే చాలా అనేది మీ నంబర్ వదిలేరు వాళ్ళ ఇమాజినేషన్కి. మీరు ఫిగర్ చెప్పినప్పుడు అసలు ఏం చదివామనేది కాదండి, ఎవరు ఎన్ని పుస్తకాలు చదివాను నేను అదే చెప్పాను. కాదు, మీకు 20 పుస్తకాలు పేర్లు చెప్పండి, దాంట్లో 2 పుస్తకాల్లో కంటెంట్ చెప్పండి అన్న, అంతే నేను అడిగింది. ఓకే, బిలీఫ్ అది చదివి ఉండడం 100%. ఎందుకంటే నాకు తెలిసిపోతుంది కదా. చే గవరా ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నాకు. తర్వాత నేను తన ఫ్రెండ్ ఎవడో రాజు రవితేజ ఏదో ఉంది, అతని పేరు మర్చిపోయాను. అతను పవనిజం ఏదో బుక్ రాశాడు. దాంట్లో ఒక్క పేజ్ చదివితే తెలిసిపోతుంది ఏం తెలియదని. చదివారు అది? నేను 2 పేజెస్ చదివి రివ్యూ రాశాను, 1.5 పేజ్. ఎందుకంటే 1.5 పేజ్ చదివి ఎలా రివ్యూ రాశాను మీరు అడిగితే, ఆ 1.5 పేజ్ కూడా ఎవరు చదవాలని నాకు తెలుసు. అందుకని ఎందుకు మీరు ఆయన మీద ఎక్కువ ఫోకస్? ఏం పెట్టలేదు. ఇప్పుడు నేను అప్పుడు కుక్కల మీద పెట్టాను. కుక్కలకి దేనికి సంబంధం అసలు? అది ఏదండి కుక్కలు కలిసి దాని మీద పెట్టాను. లేకపోతే ఇంక చాట్ జీపీటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడతాను. పవన్ కళ్యాణ్ పాపులర్ కాబట్టి అది నోటీస్ చేస్తారు అంతే. అంటే మీరు పని కట్టుకుని ఒక్కల మీద ఇప్పుడు మీరు పుస్తకంలో ఒక చోట రాశారు, ఏది సరిగా లేకపోతే నేను వెంటనే గేర్ మార్చేస్తాను అన్నట్టుగా మీరు అన్నారు. అంటే టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ మీరు పవన్ కళ్యాణ్ ని టైమ్ అండ్ అగైన్ కాదు, నేను అది చెప్తున్నా. నేను నా మీద కూడా వేసుకుంటాను జోకులు, నా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతాను. ఎవరెవరు దాంట్లో పాపులర్ అయినప్పుడు అది ఎక్కువ లైమ్ లైట్లోకి వెళ్తుంది అనుకున్నాను. వెళ్ళాలనేది మీ ఉద్దేశం? నేను ఏం మాట్లాడా అన్నీ వెళ్ళాలన్న ఉద్దేశం. లేకపోతే ఎందుకు మాట్లాడాలి మీరు? అంటే ప్రజలు చర్చించుకోవాలి దీని మీద అనేది. చర్చించుకోవటం కాదు, సోషల్ మీడియాలో చర్చించుకోవడం లేదు. ఇంకా ఇట్ రీచెస్ మీ ఒపీనియన్ పీపుల్. వాళ్ళ తర్వాత లేదా అంటే టీవీ డిబేట్స్ లో వాటిలో మాట్లాడుతున్నారు కదా. చర్చించుకోవడం అంటే అదే హోల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్. మీరు ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు? ఇది మీ యూట్యూబ్ ఛానల్లో చూడాలి. సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ నేను అదే చేస్తున్నా. సో మీకు అంటే ఆయన ఏమైనా తప్పుగా వెళ్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు కరెక్ట్ అనేది నా లైఫ్లో ఎప్పుడు చెప్పను. నేను కేవలం మీరు అన్నదానికో చేసిన దానికో నా రియాక్షన్